సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చింది. మీ కష్టంతో వచ్చిన లాభాల్లో ఎక్కువ భాగం మీకే పంచుతున్నాం అంటూ ప్రకటించిన బోనస్ ని కార్మికులకు అందించింది ప్రభుత్వం. కార్మికులకు బోనస్ చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి అందించారు. సంవత్సరానికి సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ ను ప్రభుత్వం అందజేసింది. ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెక్కును అందజేశారు. ఈ ఏడాది సింగరేణికి 2412 కోట్లు రాగా అందులో 796 కోట్లను దసరా కానుగ్గా ప్రభుత్వం అందించింది. ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయల బోనస్ ఇచ్చింది. దాదాపు అన్ని రోజులు ఆయన పనిచేశాడు, చాలా శ్రద్ధగా పనిచేస్తారు. 304 మస్టర్లు ఉన్నాయి. గతేడాది 32% బోనస్ ను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం మరో శాతం పెంచుతూ 33% బోనస్ ఇస్తోంది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలోనే మొదటిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారు. గత ప్రభుత్వం లాభాల్ని దాచి అరకొర బోనస్లిచ్చేది. కానీ తమ ప్రభుత్వం అలా చేయడలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లెక్కలన్నీ కార్మికుల ముందుంచి బోనస్ ఇచ్చామన్నారు. సింగరేణిని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీకు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతా ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం. కార్మికుల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా మెరుగైన వేతనం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్మికులందరినీ సమానంగా చూడాలన్నారు. అంతేకాకుండా పండక్కి ఒకరోజు ముందు అంటే ఈ నెల 11న ప్రతి సింగరేణి బొగ్గుబావి దగ్గర కార్మికులకు విందు ఏర్పాటు చేసి కార్మికులతో చర్చించి సింగరేణి భవిష్యత్తుపై ప్రణాళిక రూపొందించాలని భట్టి సూచించారు. ఇక రిటైర్మెంట్ తర్వాత సింగరేణి కార్మికులకు సొంత ఇంటి విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు రాబోతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాకుండా సింగరేణి ప్రాంతంలో వైద్య విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధరబాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది. గతంలో ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో చనిపోతే పరిహారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ₹1 కోటి బీమా పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి శ్రీధర్బాబు. రాష్ట్రంలో మార్పుకు ఇదే సంకేతమన్నారు. ఉద్యోగ నియామకాల్లోనూ ఎలాంటి ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అలాంటి ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని ₹1 కోటి ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఇటీవలే అమెరికా జపాన్ టూర్ ముగించుకొచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశాల్లో ఉన్న మైనింగ్ టెక్నాలజీ, అక్కడి సాంకేతికతపై పరిశీలన చేశారు. ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాలని, కొత్త టెక్నాలజీని సింగరేణిలో ఉపయోగించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.